जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। हर नमः पार्वतीपतये हर हर महादेव। तम सत्यमानंद निधिं भजेत न अन्यत्र सज्जेत यत आत्मपातः। श्रीमद्भागवतं पुराणमतुलं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं ज्ञानं परं गीयते यत्र ज्ञान विराग भक्ति सहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् विपठन् विचारणपरो भक्त्या विमुच्येन्नरः। कस्मै येन विभासितोऽयमतलो ज्ञानप्रदीपः पुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिण योगीन्द्राय तदात्मनाथ भगवद्राताय कारुण्यतः तच्छुद्धं विमलं विशोकं अमृतं सत्यं परं धीमहि। ललितस्कंधमु कृष्णमूलमु सुकालापाभिरामंबु मंजुलता शोभितमुन् सुवर्ण सुमन सुग्नेयमुन् सुंदरोज्वल वृत्तंबु महाफलंबु विमल व्यासालवालंबुनै वेलयुन् भागवताख्य कल्पतरुवु उर्विन् सद्विजश्रेयमै। శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాంగ్మయ విగ్రహం. ఈ భాగవత స్తోత్ర మహామంత్రానికి నారద మహర్షి ఋషి ఛందస్సు బృహతి साक्षात श्रीकृष्ण परमात्मये देवत वेदमे बीजम भक्ति ఈ మంత్రానికి శక్తి. జ్ఞాన వైరాగ్యములు కీలకం. పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని కోరి దీని వినియోగం స్వాధ్యాయం లేదు శ్రవణం. చింతా సంతాపహంతారః యత్పాదాంబుజరేణవః స్వీయానాం తాన్ నిజాచార్యాన్ ప్రణమామి ముహుర్ముహుః. జగద్గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ప్రస్తుత జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి, ఈ పాదుకా క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి సమస్త దేవతల యొక్క చరణారవిందాలకు శతకోటి నమస్కార పుష్పాంజలి సమర్పిస్తూ నమః శ్రీ పురాణ పురుషోత్తమాయ నమో వాల్మీకి పరాశర వేదవ్యాస శుక చరణ కమలేభ్యః. తత్రైవ గంగా యమునా చ వేణి. ఎక్కడైతే ఎత్ర అచ్యుత ఉదార కథా ప్రసంగ, పరమాత్మ యొక్క కథా ప్రసంగము ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడే సమస్త నదులు అక్కడికి వచ్చి చేరుతాయి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం
యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శ్రీమద్భాగవతం 18 అధ్యాయాలు 12 అధ్యాయాలు, 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు, 335 అధ్యాయములు. సాక్షాత్తు పరమాత్మ యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క వాంగ్మయ విగ్రహం శ్రీమద్భాగవతం. పరబ్రహ్మకి 2 రూపాలు, ఒకటి శబ్దబ్రహ్మ, రెండవది పరబ్రహ్మ. శబ్దబ్రహ్మ వ్యక్తం, పరబ్రహ్మ అవ్యక్తం. కనుక భాగవత పురాణము అంటే ఏదో ఒక గ్రంథమాత్రంగా అలా భావించరాదండి. సాక్షాత్తు భగవద్బుద్ధితో ఉండవలే. ఆ గ్రంథాన్ని ప్రారంభిస్తూ వేదవ్యాస మహర్షి ఎంత అద్భుతమైన ప్రార్థనా శ్లోకాన్ని రచించారో, వైదిక వాంగ్మయాన్ని అలా ఉంచి లౌకిక వాంగ్మయం, ఈ లౌకిక వాంగ్మయంలో భాగవత పురాణ ప్రార్థనా శ్లోకం మంగళాచరణము అంటారు. ఈ శ్లోకం లాంటిది మరొకటి లేదు అని వ్యాఖ్యాతలందరూ అట్లా ఏక అభిప్రాయంతో వ్యాఖ్యానాలు చేశారండి. ఎవడు భగవంతుడంటే, కో భగవాన్ అంటే ఎవని వల్ల ఈ కంటి ముందు ఉన్నటువంటి ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో ఆయన భగవంతుడు. యతో వా ఇమాని భూతాని జాయంతే అన్నటువంటి వైదిక మంత్రము ఈ శ్లోక రూపంగా అందివ్వటం జరిగింది. సర్వతోముఖంగా సమస్త కార్యనిర్వహణలో ఎవడు సమర్థుడో అర్ధేషు అభిజ్ఞః, ఈ సమస్తానికి మహారాజై సమ్రాట్, ఈ సృష్టికి సమ్రాట్ రూపంలో, ఈశ్వర స్వరూపంలో, శాసక రూపంలో, నియామక రూపంలో, అంటే సృష్టిని నియమించేవాడు. అలా ఎవడు విరాజిల్లుతున్నాడో, సంకల్ప మాత్రం చేత ఏ పరమాత్మ తన యొక్క నాభి కమలంలో ఇంచి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మగారికి మానసికంగా మనస వేదములను బోధించాడు, వేద విజ్ఞానాన్ని అందించాడు, అలాంటి పరమాత్మ అండి. అర్ధేషు అభిజ్ఞః స్వరాట్, స్వేన రాజతే ఇది స్వరాట్. పరమాత్మ స్వయం ప్రకాశ స్వరూపుడు, సర్వప్రకాశ రూపుడు. తాను వెలుగుతూ ఉంటాడు. తన వెలుగుకి ఏ ఇతరమైనటువంటి వెలుగుతోనూ సంబంధం లేదు. సమస్తాన్ని వెలిగించేది కూడా వాడే. తాను వెలుగుతూ ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు. అది పరమాత్మ అంటే. దాన్ని స్వరాట్ అన్నారు. కేవల సంకల్పం చేత బ్రహ్మదేవుడికి వేదములన్నిటినీ తేటపరిచాడు, అనగా నేర్పాడు. హృదా పరమాత్మ మాయకు అధిపతి.
మాధవ అనేటటువంటి నామానికి అదే తాత్పర్యం. మాధవ మాధవ నీ మనసులో స్మరిస్తూ ఉంటాం. కేశవనామాల్లో మాధవనామం కూడా ఒకటి. ఏమిటి మాధవ అంటే? ఆ నామానికి తాత్పర్యం మా అంటే మాయ, ధవ అంటే భర్త, పతి. ఎవడు మాయకు భర్తయో వాడు మాధవ. మాధవ నామాన్ని స్మరించే సమయంలో ఈ అర్థము మనస్సులో స్ఫురించాలి. అప్పుడు నామస్మరణ సార్థకం అవుతుంది. మాయకు భర్త అట్టివాడే. మనం మాయలో ఉన్నాం, అందరికీ తెలిసిన విషయమే. మాయలో ఉన్నాం. మాతృగర్భంలో నుంచి మాయాగర్భంలోకి వచ్చి పడ్డాం. మాతృగర్భంలో నుంచి బయటపడటానికి మన ప్రయత్నంతో నిమిత్తం లేదు. ప్రకృతే మనల్ని బయటపడేటట్టు చేస్తుంది. కానీ మాయాగర్భంలోకి వచ్చి పడ్డామే. ఈ గర్భంలో నుంచి విముక్తి పొందాలి అంటే చాలా ప్రయత్నం అవసరం అండి. అది అప్రయత్నం, భూమి మీద పట్టం. ఈ మాయలో నుంచి బయటపడటం ఉన్నదే ఎంతో ప్రయత్నం కావాలి. మమ మాయా దురత్యయ అంటాడు పరమాత్మ గీతలో. అటువంటి మాయకు పరమాత్మ అధిపతి. మనల్ని పీక ఇట్లా పట్టుకుని పీడిస్తూ ఉంటుంది మాయ. మనం చెప్పినట్టు అది వినదు, తన ఇష్ట ప్రకారంగా మనల్ని ఆడిస్తూ ఉంటుంది. కానీ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికీ నమస్కారం చేసి బయట మహానుభావ స్వామికి దండాలు పెడుతూ ఉంటుంది. చాలా చిత్రం అండి మాయా స్వరూపం. కనుక ఏ పరమాత్మ యొక్క దురత్యయమైనటువంటి మాయకి పండితులు కూడా వశపడిపోతారో, లొంగిపోతారో, లోబడిపోతారు. పాండిత్యం ఉన్నది. వేద పండితులు, శాస్త్ర పండితులు, పురాణ పండితులు, ఇంకా ఇతరమైన లౌకికమైనటువంటి విద్యలు నేర్చిన వారు ఎందరైనప్పటికీ కూడా వీరందరూ మాయకి లొంగి లోబడి ఉన్నటువంటి వారమే మనమందరం కూడా. ఏ పరమాత్మ యందు సృష్టి ప్రతీతం అవుతున్నదో, ఉన్నట్టుగా కనిపిస్తున్నదో, ప్రతీతి అంటారు. లేకపోయినా ఉన్నట్టు కనిపించడానికి ప్రతీతి అని పేరు. వాస్తవానికి పరమాత్మలో జగత్తు ఉన్నదా? లేదు అని మనకు శబ్ద ప్రమాణం వేదం చెప్తున్నది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని. పరమాత్మ అవికారాయ అంటే వికారరహితుడు. వికారం అంటే మార్పు, వికారం అంటే పరిణామం. పరమాత్మ యందు పరిణామం లేదు. తాను అనాదిగా ఎట్లా ఉన్నాడో అట్లనే ఉన్నాడు. అవికారాయ శుద్ధాయ. శుద్ధాయ అంటే మాయా స్పర్శ లేదు పరమాత్మకి. కావాలి అని అనుకున్నప్పుడే మాయను ఆశ్రయిస్తాడు. తాను సృష్టి చేయాలి, అప్పుడు మాయను ఆశ్రయిస్తాడు. ఈ సృష్టి స్థితి లయాలు అనేటటువంటి ఈ కార్యభారం, ఈ వ్యవహారం ఇది లేనప్పుడు పరమాత్మ, మనం అంటుంటాం ఒంటికాయ సొంటి కొమ్ము అని. ఇలాంటివి మధ్య మధ్యలో చెప్తుంటే విషయం తెలుస్తుంది. ఎందుకంటే మహా గంభీరమైన విషయం కదా. ప్రథమ శ్లోకం అంటే ఈ ఒక్క శ్లోకానికి 100 అర్థాలు చెప్పారు. విశేషంగా ఆ 100 అర్థాలు పలికిన తర్వాత ఆయన అన్నాడు, ఇంతకంటే ఇంకా చాలా ఉండవచ్చు, నా బుద్ధికి ఇంతవరకే తోస్తుంది కనుక నేను చెప్పాను అన్నాడు. గొప్ప శ్లోకం. జన్మాద్యస్య యతః. ఒక విశేషం ఉన్నది. ఈ శ్లోక ప్రారంభము బ్రహ్మసూత్రాలలో 2వ సూత్రంతో ప్రారంభం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయో నిత్వాత్ తత్తు సమన్వయాత్. 4 సూత్రాలు. మొదటి సూత్రాలు 4. రెండవది జన్మాద్యస్య యతః.
ఆ జన్మాద్యస్య యతఃతోనే ఈ శ్లోకం ప్రారంభం. అనగా సూచన ఏమిటంటే బ్రహ్మసూత్రముల యొక్క తాత్పర్యమే భాగవత పురాణము అని అర్థం. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ అని కూడా అన్నారు. శ్రీమన్మహాభారతం పంచమ వేదం. మహాభారతం యొక్క అర్థాన్ని భాగవతాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలట. భారత అర్థాన్ని నిర్ణయించేది కూడా భాగవత పురాణమే. పురాణాలలో రాజం, పురాణాలలో సామరూప అని ఒక మాట, పురాణానాం సామరూప అంది. అంటే వేదములలో సామవేదం ఎలాంటిదో పురాణాలలో భాగవత పురాణం అలాంటిది. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ అని గీత విభూతి యోగం. భాగవత పురాణం వింటుంటే చెబుతుంటే గీతా శ్లోకాలట దొర్లిపోతూ ఉంటాయి. గీతా తాత్పర్యమే భాగవతం, వ్యాస సూత్ర తాత్పర్యమే భాగవతం, ఉపనిషత్ తాత్పర్యమే భాగవతం. అంత సారాన్ని గ్రహించటము పండిత లక్షణం అండి. కేవలం పాండిత్యం ఉండటమే కాదు, ఆ పాండిత్యానికి ఉన్నటువంటి సారం, యత్ సారభూతం తదుపాసితవ్యం అని శాస్త్రవాక్యం. పరమాత్మ సారగ్రాహి, శ్రీకృష్ణుడు సారగ్రాహి, సారమును గ్రహిస్తాడు భగవంతుడు. విశేషంగా కృష్ణావతారంలో ఈ ముచ్చటని, ఈ లక్షణాన్ని బాగా చూపించాడు పరమాత్మ. దశమ స్కంధంలో కృష్ణుడు అంటే మన దృష్టిలో సాక్షాత్ ఎవరు? పరబ్రహ్మ. శ్రీకృష్ణాయ నమః అని 24వ నామం కేశవనామాల్లో, అంతవరకు ఊరుకోం. ఆ తర్వాత 25వ నామం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని కూడా అంటున్నాం. అది ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉండవలే. అలాంటి శ్రీకృష్ణుడు సారగ్రాహి, అంటే సారమును గ్రహించేవాడు. ఆయన గ్రహించిన సారం ఏమిటి? కథాపరంగా చూస్తే పాలల్లో ఉండేటటువంటి సారం క్షీర సారం. క్షీరసారం ఏమిటి? వెన్న. పాలు కాచి వెన్న తీస్తారు, పెరుగు తోడేస్తే పెరుగు చిలికితే వెన్న వస్తుంది. అది పాలసారం, క్షీరసారం అంటారు. ఆ వెన్న చాలా ఇష్టం పరమాత్మకి. దశమ స్కంధం ఆ రోజున కృష్ణ జన్మ ఉత్సవం జరుపుకునే సందర్భంలో ప్రసాదంగా ఏం పెడతారండి? విశేషంగా వెన్న పెడతారు. అందుకు కారణం అది. ఆయనకి వెన్నంటే మహా ఇష్టం. ఎందుకు ఇష్టం? అట్లా తెలుసుకోవాలి ప్రతిదీ కూడా. ఎందుకంటే అది క్షీరానికి సారం కనుక ఇష్టపడతాడు. ఎట్లా అయితే పరమాత్మ సారగ్రాహిగా ఉన్నాడో, నా భక్తులు కూడా సారగ్రాహులుగా ఉండాలి అని ఆయన ఆశించటంలో తప్పే ఉంది చెప్పండి. మనం అందరం కూడా కృష్ణ భక్తులుగా ఎలా ఉండాలి అంటే సారాన్ని గ్రహించేవారుగా ఉండాలి. వేదసారం, ఉపనిషత్ సారం, శాస్త్రసారం, పురాణ సారం, సర్వ విద్యాసారం, అది దాన్ని ఆస్వాదించేవారుగా మనం ఉండాలి అని పరమాత్మ కోరుకుంటాడు. ఆ విధంగా భాగవత పురాణము పరమాత్మ యందు ఈ సృష్టి, ఈ నామరూపాలు ఇవి లేకపోయినా కూడా ఉన్నట్టు భాషిస్తున్నాయి. అలా లేకపోయినా ఉన్నట్టుగా కనిపించటం ఉన్నదే, దానికి ప్రతీతి అని పేరండి. దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. ఏ పరమాత్మ యందు సత్వరజస్తమో గుణాత్మకమైన త్రిసర్గ, త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి, అంటే సత్వ సృష్టి, రజస్ సృష్టి, తమో సృష్టి. సృష్టి మూడు త్రిగుణాలు కదా, గుణత్రయాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా పరమాత్మలో లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా ఎలా భాషిస్తున్నదో దానికి ఉదాహరణ చెప్పారు. దృష్టాంతం లేకపోతే సిద్ధాంతం అర్థం కావటం కష్టం. అంచేతే వ్యాఖ్యాతలు ఏమంటుంటారంటే, శ్రీమద్ భగవద్గీత, గీతా శ్లోకాలన్నీ కూడా
సిద్ధాంత రూపాలు. ఒక్కొక్క సిద్ధాంతానికి దృష్టాంతం భాగవతంలో వ్యాసుల వారు చెప్పారు కథారూపంగా. అది సిద్ధాంతం. అక్కడ కథలు ఉండవు. గీతలో కథలు ఉన్నాయా? లేవు. కానీ భాగవత పురాణంలో బోలెడన్ని కథలు. ఈ కథలకి తాత్పర్యం ఏమిటి? గీతా సిద్ధాంతమే తాత్పర్యం. అంటే శాస్త్రమే పురాణానికి భాగవతానికి తాత్పర్యం. అది బాగా గ్రహించాలి. ప్రతి ఏ కథ విన్నప్పటికీ కూడా ఆ కథలో శాస్త్రము ఎట్లా తొంగి చూస్తున్నది, ఎలా అంతర్గతంగా ఉంది, ఎలా అవ్యక్తంగా ఉంది, ఆ శాస్త్ర సారాన్ని మనం గ్రహించాలి. కేవల కథని వినేస్తే ప్రయోజనం ఆట్టే ఉండదు, అసలు లేకుండా పోదు. కూర్చుని వింటమే ఒక మహాయోగం. ఇదే ఒక గొప్ప సాధన. కూర్చుని వింటాం 3-5 గంటలు పూటకి. తిష్ట అంటారు. తిష్ట కుదిరితే కానీ నిష్ఠ కుదరదు అంటారు కదా. నువ్వు కూర్చోటం, అలా కూర్చోగలిగితే పరమాత్మకి ఆనందం. ఆయన అనుగ్రహిస్తే, శుకుల వారు కృప చూపితే ఎంత కఠినమైన, దురవగాహమైన, దుర్గమమైన విషయం కూడా చక్కగా మనసుకి ఆనందం కలిగే విధంగా అర్థమవుతుంది. శుకుల వారి యొక్క మనకి కృప ఉండాలి. అంచేతనే ఇందాక నమస్కారాలు చేసాం, పుష్పాంజలి పరమాత్మకి సమర్పించుకున్నాం.